హన్మకొండలోని మంత్రి కొండ సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. తమను పర్మినెంట్ చేయాలంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 26,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎండ వానలను లెక్క చేయకుండా పనిచేస్తున్న తమను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. పడిపోయిన కాంగ్రెస్ మేము తెచ్చుకున్నావు బంగారు చెట్ల కూర్చుండ పెట్టుకున్నాం. నువ్వు వద్దన్నవానని అంటే మేము ఎంతో ఎదురు చూసినాం. నువ్వు బంగారు చెట్ల కూర్చొని నువ్వు కారులలో తిరిగేటోళ్లకు ఏసీల కింద కూర్చున్న వాళ్ళకు నువ్వు జీతాలు పెంచినావు. మరి మేము ఇంత ఎండలో మేము చీపురు గడ్డలు పెట్టి మేము 8 గంటల నుండి 12 గంటల వరకు మేము పని చేస్తాను అయ్యా. మాకు జీతాలే పోయా. మేము 4 గంటల రాత్రి కదా, 5 గంటల రాత్రి, 4 గంటల రాత్రి రోడ్ల మీద చేసేటోళ్ళకేమో వాళ్ళకు 4 గంటల రాత్రి. మేము ఊళ్ళో పని చేసిన 5 గంటల రాత్రి చేస్తాను అయ్యా. మాకు జీతాలేవి, మాకు జీతాలు లేకనే కదా మేము అల్లాడిపోతున్నాం. మాకు జీతాలు పెంచయ్యా. నువ్వు హన్మకొండ వరంగల్ నీరేరుకున్న వచ్చినప్పుడు మేము నిన్ను కొండలెత్తుకొని చూస్తాను కాబట్టి మాకు జీతాలు సరైన జీతాలు ఇచ్చి మమ్మల్ని చూడయ్యా. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది, క్రమబద్ధీకరిస్తా అని మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కానీ మున్సిపల్ కార్మికుల ఊసెత్తలేదు. కనీసం వాళ్ళని కార్మికులు కూడా చూడట్లేదు. ఎందుకోసమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేస్తే ఆ 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఆరోగ్యంతో ఉంటా ఉన్నారు. అలాంటి సేవ చేసేటువంటి మున్సిపల్ సఫాయి కార్మికుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? చచ్చిపోతే 30,000 రూపాయల దహన ఖర్చులు ఇవ్వమన్నా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రభుత్వం దగ్గర పైసలు ఇవ్వంటా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే కాంట్రాక్టర్లకి 1,000 కోట్ల రూపాయలు మీరు ఎట్లిస్తున్నారు? ఈ ప్రభుత్వానికి కార్మికుల మీద ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు ఈ కార్మికులు పట్టించుకోవట్లేదు. మీరు కనుక వేతనాల్ని పెంచకపోతే, క్రమబద్ధీకరించకపోతే రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీని ముట్టడిస్తాం.